హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫన్ విత్ చిన్ను. సో ఈ రోజు అయితే పొద్దున్నే చలిలో లేచి మన బన్నీ అన్న తగ్గేదేలే మూవీ రివ్యూ కోసం అయితే వచ్చాము. సో చూద్దాం రెస్పాన్స్ ఎలా వస్తుందో. ఇక్కడ మీరు అల్లు అర్జున్ ఫ్యాన్ కదా, మరి ఈయన ఎందుకు వచ్చారు? మహేష్ బాబు మాస్, అల్లు అర్జున్ ఊరా మాస్. నా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్ మహేష్ ఫ్యాను, నేను అల్లు అర్జున్ ఫ్యాను. ఇక్కడ చూసారా? చెడ్డీ గాడు పావలాగాడు ఇంటికి కూడా వేయలేరు. మా డేవంతో వాళ్ళు ఇప్పుడు నిద్రలేసే లోపల వాళ్ళ టోటల్ రెండు మొత్తం లేచిపోయింది. వాళ్ళు నిద్రలేసే లోపల ముసైంట్లో మండండి తడి హేటర్స్ కి ఎంత కూడబేకలేదు. ఇది దీంతో సమానం. బయట టాక్ ఏంటంటే మూవీ ఫ్లాప్ అయింది, సో అందుకే ఇండస్ట్రీ కొట్టిన ఈ సినిమాలో 10% వేరే సినిమా చేసిన బ్లాక్ బస్టర్ అయింది ఆ సినిమా. ఓకే, మీరు మూవీ చూసారు కదా? సినిమా బాగుందమ్మా, చెప్పిన కానీ కావాలి మాకు. నాకు ఒక డౌట్ ఉంది, మూవీలో అల్లు అర్జున్ ఏంటంటే 2 sides కనిపిస్తాడు. అసలు ఏంటది కాన్సెప్ట్ ఏంటి? నువ్వు సినిమా చూసి తెలుసుకో. మూవీ చూసి మాట్లాడండి. ఎవరైనా నెగిటివ్ చేయాలంటే ముందు మూవీ చూసి నెగిటివ్ చేయండి. పుష్ప అంటే నేషనల్ కాదు, ఇంటర్నేషనల్. పుష్ప మూవీ చూసినాక ఎలా అనిపించింది? నీ లెక్కనే ఉంది, సూపర్ ఉంది. సూపర్ అయింది. ఎట్లా అనిపించింది చెప్పు. నేను నిజం చెప్తున్నా, నీ లెక్కనే ఉంది, సూపర్ ఉంది. బాగా అయితే మస్తు చేసిన. ఇప్పుడు చేస్తే ట్రోల్ ఎవరైనా చేయమనండి, దమ్ముంటే చేయమనండి. ట్రోల్ చేయమనండి, దమ్ముంటే ఇప్పుడు ట్రోల్ చేయమనండి. ట్రోలర్స్ వస్తూనే ఉంటారు. ట్రోల్ చేయమని అంటున్నా. ట్రోల్ కావాలి కానీ కిసిక్ సాంగ్ అయితే ఆమె పెట్టారు, కానీ మిమ్మల్ని పెట్టినట్టయితే బొమ్మ అయిపోయేది. రివ్యూ నువ్వు ఫస్ట్ రివ్యూ కాదు. ఇప్పుడు మన కిసిక్కి సాంగ్ కి ఫ్యాన్స్ అయితే పోసుకున్నారు థియేటర్ లో. త్రిశూలం ఫైట్ ఉంది, బొమ్మ అంటుంది. బాగుందా? నాకు ఒక చిన్న డౌట్ ఉంది. చందనం చెక్కలతో కాలుస్తారు కదా, ఎవరిని కాల్చేదైతే ఒక సిండికేట్ మెంబర్ ని కాల్స్తారు. అంటే హీరో హీరోయిన్ ఎవరు కాదు, సిండికేట్ మెంబర్ ని కాల్స్తారు అనమాట. ఓకే, ఎలా అనిపించింది ఓవరాల్ మూవీ? ఓవరాల్ మూవీ అయితే బుర్ర పాడంటున్నా. సుకుమార్ అయితే ఇటు నుంచి ఇటు తిప్పిండు. మన డిఎస్పీ గానీ తమన్ గారు గానీ ఎలా అనిపించింది మ్యూజిక్? వాళ్ళందరూ అవసరం లేదు, సుకుమార్ ఒక్కడు ఉంటే ఆ సినిమా హిట్ అయిపోద్ది అంటున్నా. మ్యూజిక్ ఒక నిమిషం డిఎస్పీ రికార్డులన్నీ రప్ప ఒకవేళ దీన్ని చూసి ఒక నిమిషం ట్రోలర్స్ వస్తే ఏం చేస్తారు ఈ మూవీస్ కి? చాలా అంటే బాగుంటున్నారు మూవీ. అంటున్నారు రమ్మను చూసుకుందాం. అల్లు అర్జున్ ఫ్యాన్స్ సినిమా మామూలు ఫైట్ హైలైట్, లాస్ట్ ఫైట్. ఇప్పుడు దాకా పుష్ప మాస్ చూసారు, ఇప్పుడు పుష్ప 2 జాతర మాస్ చూస్తారు. ఎందుకు బయట ఫ్లాప్ అయింది మూవీ అంటున్నారు? ఎన్నో అంటారు, పనికొచ్చే మాటలు లేదు. ఆ మాట పొద్దున్నే 3 పాయింట్ ఇచ్చిండు, పుష్ప 2 3 పాయింట్ ఇచ్చింది. కాదు, మూవీ ఫ్లాప్ అయిందని చెప్పి టికెట్ కాస్ట్ పెంచారంట, నిజమేనా? బెనిఫిట్ షో పెట్టకపోతే పెంచుతారు. మరి ప్రీమియర్ షో నైట్ వేసారు 9:30కి. సినిమా ఫ్లాప్ అయిందని చెప్పి దొరకని వాళ్ళకి ప్రీమియర్ షో వేశారు. ఏమో మరి బయట టాక్ మూవీ ఫ్లాప్ అయింది, అందుకే రిటర్న్స్ కోసం పెట్టారు. ప్రీమియర్ షో పడ్డది ఫ్లాప్ కాకముందే. శ్రీవల్లిని చూసి మీరు మాట్లాడండి మేడం, మాట్లాడండి. ఇగో అమ్మా, వీళ్ళంతా చిన్నపిల్లలు, నేను పెద్దోడిని. నేను మెగాస్టార్ ఫ్యాన్స్ ని. మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ మొత్తం మా ఫ్యాన్సే. సినిమా మొత్తం అదరగొట్టింది.
తగ్గేదే లేదు, తగ్గేదే లేదు. ఒక మంచి స్టెప్ ఉంటది కదా, కెమెరా చేసి చూపించరా? అయితే వెళ్ళొచ్చు, చూడొచ్చు అంటారు. చూసారా మూవీ? చూసాను. ఎలా అనిపించింది? తగ్గేదేలే. తగ్గేదే లేదా? నీకు కూడా అంతేనా? సూపర్. అసలు ఇలాంటి మూవీ అసలు నా లైఫ్ లోనే చూడలేదు. లైఫ్ లో చూడలేదు. ఒక భార్య మాట ఒక భర్త వింటే ఎలా ఉంటుందో ఈ సమాజానికి మొత్తం చూపించాడు. చూపించాడా? అదిరిపోయింది మూవీ. తగ్గేదేలే. అంటే కొన్ని క్లిప్స్ ట్రైలర్ లో కనిపిస్తున్నాయి, శ్రీవల్లి లెగ్ తో ఇలా అనిపించుకోవడం. అవునవును, బాగుంది. చాలా సీన్ బాగుంది. జాతర సీన్ మాత్రం హైలైట్. జాతర సీన్లు అసలు బట్టలు ఎప్పుడు అసలు ఎగురుతారు అక్కడే, అంత బాగుంది అసలు. అవునా? మరి మీరు వేసారా డాన్స్? ఫుల్ గా. వీడైతే షర్ట్ ఇప్పేసి డాన్స్ చేశాడు. కిస్ కిస్ సాంగ్ వేసారా? కిసి కిసి అసలు అంటే వెనక నుంచి వినపడుతున్నాయి ఏంటి కిస్ అని. శ్రీలీల మాత్రం హైలైట్ వేసింది డాన్స్. హైలైట్. శ్రీలీల అంటేనే డాన్సింగ్ క్వీన్ అమ్మ, అంతే కదా. శ్రీలీల అప్పుడు వీడు షర్ట్ తో పాయింట్ కూడా ఇప్పేసాడు. చాలా బాగుంది మూవీ. తగ్గేదేలే. థ్యాంక్ యూ సో మచ్.